హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎందుకంటే ఈ స్టార్టింగ్‌లో వచ్చే హాయ్ ఫ్రెండ్స్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది. తగ్గించమని చెప్పారు. అందుకని హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యెస్. ఈ పర్టిక్యులర్ వీడియోలో నిఖిల్ వర్సెస్ గౌతమ్. గౌతమ్ నిఖిల్ బారి నుంచి తప్పించుకున్నట్టేనా? ఏ విషయంలో మాట్లాడదాం. అసలు ట్రూ ఫ్రెండ్‌షిప్ వర్సెస్ టాక్సిక్ ఫ్రెండ్‌షిప్ వర్సెస్ గ్రూప్ గేమ్. వీటి గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది కదా! అసలు ఎవరు ఎలా ఆడుతున్నారు అనేది మాట్లాడుకుందాం. సో, అసలు గ్రూపే ఆడకూడదంటే ఆడొచ్చు. సో, ఏ సమయాల్లో వాడొచ్చు, ఆడొచ్చు ఏంటో కూడా చెప్దాం. రైట్. దానికంటే ముందు ఈ వీడియోలో చాలా విషయాలు మాట్లాడతానండి. చాలా విషయాలు మాట్లాడతాను. సో, మాక్సిమం షార్ట్‌గానే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఆ మాట్లాడే ప్రాసెస్‌లో లెంత్ ఎక్కువైతే చెప్పలేను. మీకు తెలుసు కదా! నేను మాక్సిమం లెంతీ వీడియోకి అగైనెస్ట్. ఓకే. రైట్. వీడియోస్ నచ్చుతుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను చెప్పే కంటెంట్ ముందుకెళ్తది. మీరు లైక్ చేయలేదు. మీకు ఎంత వీడియో నచ్చినా మీరు లైక్ చేయకపోతే నా కంటెంట్ ముందుకెళ్ళదు. నచ్చితేనే చెప్తుంది. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్. యెస్. అసల పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. నిఖిల్ గౌతమ్ కంటే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ బయట ఒక చర్చ ఏంటంటే అసలు వచ్చినోళ్ళందరూ వీళ్ళని టార్గెట్ చేశారు. వీళ్ళని టార్గెట్ చేసి ఆడుతున్నారు. వీళ్ళందరూ వీళ్ళనే ఏయటమేంటి? ఏదో వీళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి పంపారు. గ్రూప్ గేమ్ ఆడదని స్క్రిప్ట్ ఇచ్చి పంపారు అంటున్నారు. సో, వీళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చారు. వాళ్ళ పేరెంట్స్‌కి కూడా స్క్రిప్ట్ ఇచ్చారా? ఇప్పుడు యష్మి వాళ్ళ ఫాదర్‌కి ఇండివిడ్యువల్‌గా ఆడమ్మా. నిఖిల్ వాళ్ళ మదరు, "అరే! నువ్వు గౌతమ్‌తో డిఫెన్స్‌లోకి దిగొద్దు." సో, ఇవన్నీ ఏంటి? ఇవి అంటే 'బిగ్ బాస్' అందరికి స్క్రిప్ట్ ఇచ్చి పంపుతున్నారా? అంత పెద్ద షో నిర్వాహకులు అలా స్క్రిప్ట్ ఇస్తే, వాళ్ళు మాకు స్క్రిప్ట్ ఇచ్చారు అని ఒకరు కాకపోతే ఒకరేం చెప్పరా రేపన్న రోజు? అంత ఇదిగా ఉంటారా? జనాలు. ఇప్పుడు వచ్చారండి 'ఓజీ వర్సెస్ ఓజీ' ఎసారు. వాళ్ళు వైల్డ్ కార్డ్స్ ఎయటానికి ఇక్కడ తేడా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ రోహిణినేసారు. రోహిణినెయ్యాలా? మనం జనరల్‌గా మాట్లాడుకుందాం. సో, రోహిణిని వెయ్యాలా? యష్మిని వెయ్యాలా? రోహిణినేసారనుకోండి. ఒక కంపారిజన్ స్టార్ట్ అయితే, రేయ్! రోహిణి, యష్మి. రోహిణి ఏం తప్పు చేసిందిరా యష్మితో పోల్చుకుంటే? అవినాష్‌నెయ్యాలా? పృథ్వీనెయ్యాలా? రేయ్! అవినాష్ ఏంట్రా? అంత పెద్ద తప్పులు చేశాడు పృథ్వీ కంటే. ఆ తర్వాత 'టేస్టీ తేజ', 'నిఖిల్'. రేయ్! 'టేస్టీ తేజ'ని నామినేట్ చేశారా? 'నిఖిల్' అన్ని కలర్స్ చూపిస్తే 'టేస్టీ' ఆ డిస్కషన్ మనం పెట్టుకోమా? రాదా? సో, ఇటు ఇంక గౌతమ్‌కి ఎలాగో ఎయరు. ఎందుకంటే గౌతమ్ ఏందంటే ఆయన గేమ్ చూసొచ్చారు కాబట్టి. సో, మనమే అనుకుంటాం. సో, ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏందంటే, నిఖిల్‌ని గాని, ప్రేరణని గాని, యష్మిని గాని, పృథ్వీని గాని ఇట్లా ఎవరైతే వాళ్ళు చేశారో, అవి చేయకుండా ఉంటే మనమే మాట్లాడతాం. ఏందంత తప్పులు కనిపించినాయా వాళ్ళకి? ఆ! ఇటు సైడ్‌లో ఈ ఆర్ట్ బ్యాచ్‌లో అంత తప్పులు కనిపించినాయి. వాళ్ళ బ్యాచ్‌లో తప్పులే లేవా? అని మనకే అనిపిస్తాయి. సో, ఉన్నప్పుడు తప్పెలా అయ్యిద్ది? ఇప్పుడు, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఆడిన గేమ్ అదే గదా! రైట్. ఇంకో పాయింట్‌కొద్దాం. దీంట్లోనే అంటే ఒక్కో పాయింట్‌కి లింక్ ఉంటది. ఆ లింక్ కలుపుకుంటా మాట్లాడదాం. సో, ఇక్కడ ట్రూ ఫ్రెండ్‌షిప్, టాక్సిక్ ఫ్రెండ్‌షిప్, గ్రూప్ గేమ్ అని ఎందుకన్నానంటే, ట్రూ ఫ్రెండ్‌షిప్ అంటే ఏంటంటే సో, అంత పెద్ద ఇంట్లో ఒక 100, 110 రోజులు ఉండాల్సొచ్చినప్పుడు ఎమోషనల్ సపోర్ట్ అవసరమైంది. ఎమోషనల్ సపోర్ట్ ఫ్రెండ్‌కిస్తానే ఆడి నిర్ణయాల్ని ప్రభావితం చేయకుండా ఉండటం ట్రూ ఫ్రెండ్‌షిప్. ఓకే. అంటే నీకేదన్నా లోలో ఉన్నప్పుడు చెప్తాం. నీకేదైనా ఇదున్నప్పుడు చెప్తాం. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు నీ శత్రువుని ఆడి శత్రువుగా తయారు చేయకూడదు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ మిత్రుడిని ఆయన మిత్రువుగా తయారు చేయకూడదు. అది ట్రూ ఫ్రెండ్‌షిప్ అవ్వదు. ట్రూ ఫ్రెండ్‌షిప్ అంటే నువ్వు ఎమోషనల్‌గానే సపోర్ట్ చేస్తా. ఎమోషనల్‌గా సపోర్ట్ చేస్తా. గేమ్ ఆయన ఆడుకొనియాలి. చాలా ఎగ్జాంపుల్ చూసాం మనం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 5 చూసాం. చాలా బాగుంటారు. కాజల్, సన్నీ అండ్ మానస్. కానీ త్రూఔట్ సీజన్ మానస్‌కి శ్రీరాము రైవల్రీ మెయింటైన్ చేస్తాడు. వేరే సన్నీ వచ్చేసరికి గొడవైనా గాని శ్రీరామ్‌తో బాగుంటాడు. సో, సన్నీ వచ్చేసరికి ఇక్కడ షన్నుతో ఉంటది. సో, షన్ను వచ్చేసరికి షన్ను సిరీస్ ఒకటి. అంటే ఇక్కడ గ్రూప్‌గా ఉన్న వాళ్ళ రైవల్రీస్ వేరుంటాయి మళ్ళా. రైవల్రీస్ వేరుంటాయి. ముగ్గురు కలిసి ఒకరిని ఏద్దామని చాలా తక్కువ కనిపిస్తాయి. ఓకేనా? సో, ఇక్కడ లోన్ రేంజర్ ఇప్పుడు గౌతమ్ ఎలా అయితే అనిపిస్తున్నాడో అక్కడ శ్రీరామ్ లోన్ రేంజర్ అని మన 'బిగ్ బాస్' టీమే అంటది. బట్ ఆ లోన్ రేంజర్‌కి ఏందంటే పాపము ఇవాళ రేపు అలా ఆడేవాళ్ళు నచ్చరు. గ్రూప్‌గానే ఆడాల. గ్రూప్‌లో కూడా మంచి గ్రూప్‌గా ఆడితే పర్లా. ఇప్పుడు సన్నీ వాళ్ళున్నారబ్బా! గ్రూప్‌గా ఆడిన వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఉన్నాయి. సో, అక్కడ శ్రీరామ్ గెలవకపోయినా పర్లా. గెలిచే ఛాన్స్ ఉన్నా, ఆయనకు అవకాశాలొచ్చినా అట్‌లీస్ట్ సన్నీ కంప్లీట్‌గా డామినేట్ చేశాడు. వేరే కంటెంట్‌తో లైక్ కామెడీ కంటెంట్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌తో అలా చేశాడు. అది ఆయన ఇండివిడ్యువల్. ఇండివిడ్యువల్ టాలెంట్‌ని ఉపయోగించుకున్నాడు. సో, అది వేరు మళ్ళా. సో, ఇక్కడ ట్రూ ఫ్రెండ్‌షిప్ అంటే
ఎమోషనల్ సపోర్ట్ ఇస్తానే గేమ్‌లో ప్రభావితం చేయకపోవడం ట్రూ ఫ్రెండ్‌షిప్. టాక్సిక్ ఫ్రెండ్‌షిప్ అంటే ఎమోషనల్‌గా ఒకరిని డౌన్ చేసి, నేనెలా చేయాలో నువ్వలా చెయి. అంటే ఒక పర్సన్ ఉన్నాడు. నీకు నచ్చలా. ఆ పర్సన్‌ని కొట్టాలంటే నాతో పాటు నా పక్కనుండోళ్ళకి కూడా అది ఎక్కిచ్చామనుకో చిన్నగా, ఆ రైవల్రీ అంటే నా శత్రువుని నీ శత్రువుగా తయారు చేయటం. నా మిత్రుడిని నీ మిత్రువుగా తయారు చేయటం. చేసి మళ్ళా మనిద్దరం ఇలానే చేస్తున్నామని జనాలకు తెలియకుండా ఉంటాం. ఇది టాక్సిక్. భయంకరమైన టాక్సిక్. సో, దీంట్లో కూడా భాగంగా ఎవరైతే నచ్చరో వాళ్ళని వాళ్ళతో బాగుంటానే, వాళ్ళతో ఎమోషనల్ బాండ్ క్రియేట్ చేస్తానే వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేయటం. దిస్ ఈజ్ కాల్డ్ టాక్సిక్. అంటే నీ ఫ్రెండ్‌షిప్‌లో నీ ఫ్రెండ్‌షిప్‌లో నిజం లేకపోగా వేరే రకంగా ఆడుతున్నాడు. గ్రూప్ గేమ్. గ్రూప్ గేమ్ ఏందంటే, గ్రూప్ గేమ్ అసలు ఆడొద్దు అని మనం చెప్పడానికి లేదు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ ఉంటారు. ఎంత బాగా వాళ్ళు ఆడుతున్నారనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో, ఇక్కడేంటి వీళ్ళు కూడా గ్రూప్ గేమే. ఆర్ట్ బ్యాచ్ కూడా. ఆర్ట్ బ్యాచ్ కూడా గ్రూప్ గేమే. కానీ వాళ్ళు సర్వైవల్ కోసం గ్రూప్ గేమ్. వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటానికి గ్రూప్ గేమ్. అది నేను కరెక్టా అంటే అది కూడా తప్పే. కాకపోతే ఈ ఈ ఈ డిగ్రీ ఉంటది కదా! లైక్ ఈ కంపేర్ చేసేటప్పుడు ఇంపాక్ట్ చేసే డిగ్రీ ఉంటది కదా! అది దీనికంటే టాక్సిక్ ఫ్రెండ్‌షిప్ కంటే గ్రూప్ గేమ్ పర్లేదనిపిస్తుంది. ఎందుకని? వాళ్ళు మేము టాప్ దాకా ఎళ్తే ఏం చేసుకోగలం? సో, ఒకరినొకరు అలా అలా అని చెప్పి అంతేగాని వాళ్ళ ముగ్గురు భయంకరంగా స్కెచ్ చేసి, వేరే వాళ్ళని ఎమోషనల్‌గా డౌన్ చేసి, వేరే వాళ్ళకి ఎమోషనల్‌గా ప్లాన్స్ ఏసి అలా పంపియటంలో ఆర్ట్ గ్రూప్. అందుకే నేను చెబుతుంది. ఈ 2 గ్రూపుల మధ్య డిఫరెన్స్ మీకు చెప్తాను చూడండి ఈరోజు. ఇక్కడ ఈ గ్రూప్ 'నిఖిల్ అండ్ కో' గ్రూప్ వేరే లెవెల్. సో, వాళ్ళు నచ్చనోళ్ళని నిందలు గాని, క్యారెక్టర్ అసాసినేషన్ గాని, క్యారెక్టర్ మీద మాటలు గాని ఏసి ఇచ్చేయటం. సో, 'రోహిణి', 'అవినాష్', 'టేస్టీ తేజాలు వాళ్ళు సర్వైవ్ అవ్వటానికి, వాళ్ళు ముందుకెళ్ళటానికి ఒక గేమ్ ఆడుతున్నారు. దట్స్ కాల్డ్ గ్రూప్ గేమ్. నేనేం గ్రూప్ గేమ్ ఆడటం లేదని చెప్పడం లేదు మిత్రమా. ఆడుతున్నారు. కానీ వాళ్ళు ఆడుతున్న పర్పస్ వేరు. వీళ్ళు ఆడుతున్న పర్పస్ వేరు. ఇప్పుడు వీళ్ళు టాప్ 5లో ఉండడానికి బాగులాడుతున్నారు అన్నప్పుడు అంత కలగదు. ఏకంగా ఒక గ్రూప్ గేమ్‌లో ఒక టాక్సిక్ ఫ్రెండ్‌షిప్, టాక్సిక్ గ్రూప్ గేమ్ ఆడతా, దాన్ని అడ్డం పెట్టుకొని విన్నర్ రేంజ్ అవ్వాలి, రన్నర్ రేంజ్ అవ్వాలి. ఇంక 14, 15 వారాల్లో 14 వారాలు మనమే ఉండాలన్నప్పుడు జనాలకి ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ లైన్ డిఫరెన్స్ తెలుసుకోకుండా వాళ్ళది గ్రూప్ గేమే, ఈళ్ళది గ్రూప్ ఇద్దరిది గ్రూప్ గేమే. కానీ ఏంటి ఎవరిది ఎక్కువ? ఇంపాక్ట్ ఎవరెక్కువ చూపిస్తున్నారు? దాంట్లో భాగంగా వీళ్ళలో వీళ్ళు ఎన్ని గొడవలు జరిగినా సర్దుకొని పోతారు ఈళ్ళు. సో, అదొక బ్యూటీ. సో, పక్కపక్కన ఉన్నట్టుంటారు. సో, ప్రేరణనేమో నిఖిల్‌కి సపోర్ట్ చేస్తది. నిఖిలేమో యష్మికి సపోర్ట్ చేస్తాడు. యష్మి ఏమో పృథ్వీకి సపోర్ట్ చేస్తది. ఇట్లా ఈళ్ళెంత ఇదంటే అసలు ఎంతో బాగున్నట్టు నటిస్తారు కదా! నబీల్‌తో. 'ఐ యామ్ ద మెగా చీఫ్' అనే దాంట్లో 'ఐ యామ్ ద మెగా చీఫ్' దాంట్లో ఎవరెవరు గెలిచింది? ఆ! నబీల్. పృథ్వీ, నబీల్. సో, పృథ్వీకి ఇవ్వనందుకు అంత ఎలా బాధపడిద్దామె? సో, అదే కదా గౌతమ్ చెప్పింది. గ్రూప్ 2, గ్రూప్ అన్నప్పుడు ఒకలాగుంటారు. మీ గ్రూప్‌లో ఉన్నప్పుడు ఒకలాగుంటారని. సో, పృథ్వీకి అండ్ ప్రేరణకి ఎంత పెద్ద గొడవ అయ్యిద్ది ఆ టాస్క్‌లో. తర్వాత సేవ్ చేయాల్సొచ్చినప్పుడు మమ్మీ అంటాడు. ఆయనేమో బిడ్డ అంటది. సరిపోద్దిగా. సో, ఇక్కడ ఒక ఐదుగురు నామినేట్ చేసినప్పుడు బయటికి తీసుకెళ్లాల్సొచ్చినప్పుడు ఎవరిని తీసుకొచ్చారు? ఎవరిని తీసుకొచ్చారు? యష్మి ఎళ్లి ప్రేరణగే తీసుకొచ్చింది. అంటే చెప్తున్నా నేను. అట్లా తీసుకురావడం తప్పని నేను అంటున్నా. కానీ బయటిళ్ళు మాట్లాడే మాటలు, మాకు అసలు మాలో మాకే పడవు. నేను చాలా సార్లు ఏద్దాం అనుకున్నాను. బట్ కలిసి రాలా. నేను చాలా సార్లు ఏద్దాం అనుకున్నాను. ఆ వీక్ ఏదో జరిగింది. నేను చాలా సార్లు ఏద్దాం అనుకున్నాను. ఏంది? అంటే ఈ ఈ ఈ 12 వారాల్లో అక్కడ ఒక ఇన్‌స్టెన్స్ రాలేదా? అదే కదా ఆదిత్య ఓం గారు అడిగింది. అదే కదా శేఖర్ భాష అడిగింది. అది తప్పెలా అయిద్ది? అది అంటే భజన చేస్తానే ఉండాలా ఈ టీమ్‌కి. అసలు నాకు అర్థం కాలా. ఈ నలుగురికి జరిగిన అన్యాయం ఏంటండి? ఈ నలుగురు వల్ల మిగిలినకి కదా జరిగింది. బిగ్ బాస్ అనే టీము వేరే వాళ్ళకి జరిగింది అన్యాయం. 12వ వారం దాకా ముందుకెళ్ళి 13వ వారం గూడా అయ్యో! పాపం జాలి అంటున్నామంటే మనం వాళ్ళ గురించి. అంటే ఏంటి ఉద్దేశ్యం? 13, 14 దాటుకొని 15 వారాల్లో వాళ్ళుండి అప్పుడు ఉంటే అబ్బా! కరెక్ట్‌గా ఆడాడయ్యా బిగ్ బాస్ ఇప్పుడు. అంతేగాని పాపం అబ్బా వాళ్ళు అని అనాలా? అంటే ఆ పాపం పాపం అనే ప్లేస్‌లో వీళ్ళందరూ పోవాలా? అర్థం కావట్లేదు అసలు గేమ్. కొంచెం అర్థం చేసుకోండి. వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ గేమ్ ఆడుతున్నారు అనేది. సో, నేను ఓటింగ్ అనాలిసిస్ చేయలేదు గానీ, ఈ ఓటింగ్ అనాలిసిస్‌లో వీళ్ళొక స్టైల్. ఇక్కడ చూడండి. శత్రువుని పోగొట్టుకోవడానికి ఇప్పుడు ప్రేరణకు అమాంతం పెంచేస్తున్నారంట గౌతమ్ ఫాన్స్. నాకు చాలా మంది చెప్పారు. ఓటింగ్. ఎందుకని? ప్రేరణ టాప్ 5లో ఉంటే ఓటింగ్ అనేది చీలిద్ది. గౌతమ్‌కి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఏమన్నా లాజిక్ అసలు ఈళ్ళది. ప్రేరణకి ఏదో ఒక 30% ఉండి,
యష్మికి, పృథ్వీకి ఏదో 10% ఉంటే అది. ఆడ ప్రేరణకుంది కూడా అంతే పర్సెంటేజ్. ప్రేరణకు గాని, యష్మికి గాని, పృథ్వీకి గాని. ప్రేరణకు గాని, యష్మికి గాని, పృథ్వీకి గాని అదే పర్సెంటేజ్ ఉంది. అంత ఎక్కువేమి లేదు ఆమె. సో, ఫినాలేలో యష్మి ఉన్నా, పృథ్వీ ఉన్నా, ప్రేరణ ఉన్నా జరగబోయేది ఒకటే. ఈళ్ళకెందుకు అర్థం కావట్లేదు అది. ఈళ్ళ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్ల. ప్రేరణకి సపోర్ట్ చేస్తా, ప్రేరణకి ఓట్లేస్తా పెంచుతున్నారు అని ఎవరైతే ఒకరు. ఈళ్ళ లాజిక్. ఇట్లా చేయటం వల్ల ఈళ్ళ నలుగురికి పెంచి చివరికి నబీల్‌ని డౌన్ చేసేటట్టున్నారు. లాస్ట్ రోజుకొచ్చేసరికి. అదే చెబుతుంది. మనోళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఒక పద్ధతిగా అయి ఉండవు. అటు పద్ధతిగా నరుక్కుంటా వచ్చి ముందుకెలా తీసుకెళ్ళాలని వాళ్ళు స్కెచ్ చేస్తాడు. వాళ్ళ స్కెచ్‌కి బిగ్ బాస్ సపోర్ట్ చేస్తాడు. ఇది. ఇవన్నీ కనపడవు జనాలకి. రైట్. ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? నిఖిల్ వర్సెస్ గౌతమ్ గేమ్‌లో గౌతమ్ ఎలా తప్పించుకున్నాడో మాట్లాడదాం. నిఖిల్ అనే పర్సన్ ఎటువంటి గేమ్ ఆడతాడంటే అస్సల ఒక స్ట్రాంగ్ పర్సన్ అనుకున్న వాడితో ఫ్రెండ్‌షిప్ చేయటము, భుజం మీద చేయటము, గేట్ దాకా తీసుకెళ్ళటము, ఓపెన్ ద డోర్ అంటాం, బయటికి పంపించటం. ఇంతే. నేను పెద్ద పెద్ద పదాలు వాడటంలా. ఓకే? కానీ ఈయన గేమ్ ఇదే. నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నా. సో, సోనియాతో ఫ్రెండ్లీగా ఉంటాడు. సోనియా గురించి అభయ్ దగ్గర ఏం చెప్తాడు? తెలిసింది ఇప్పుడు ఆమె అలా ఆడిద్దో అంటే సోనియా గురించి జనాలకెళ్ళే యాంగిల్ ఒకటి ఉంటది కదా! అది వేరే వాళ్ళ దగ్గర కన్వే చేస్తాడు. ఇది సీతతో చేస్తాడు. అది అది నైనికాతో చేస్తాడు. చాలా మందితో చేస్తాడు. ఓకే? ఆ తర్వాత ఇదే ప్రాసెస్‌లో నబీల్‌కి కూడా చేస్తారు రీసెంట్‌గా. ఇంక నేను ఎగ్జాంపుల్ చెప్పలేను. చాలా ఉన్నాయి. చెప్తే సోదయిద్ది. ఇప్పుడు ఈ మధ్య నబీల్ గౌతమ్ బస్తాల్ టాస్క్‌లో కోపమొస్తది. ప్రేరణ అండ్ నిఖిల్ కలిసి ఆడారు. నన్ను ఇది చేయటానికి. ఆ టైంలో నాకు అవినాష్ సపోర్ట్ చేశాడు అని ఆ పాయింట్ మీదే కదా అవినాష్‌కి. అక్కడి నుంచి చూడండి ఆళ్ళ గ్రూప్ గేమ్ ఎలా మారిద్దో. నబీల్‌ని చాలా దగ్గరికి తీసుకుంటారు. సో, నబీల్ భుజం మీద చెయ్యేస్తాడు లిటరల్లీ. ఇక్కడ నేను నబీల్ భుజం మీద చెయ్యేసాడు అంటమంటే, అంటే ఆయన భుజం మీద చెయ్యేసి ఆ స్ట్రాంగ్‌నెస్‌ని తగ్గించటం. ఓకేనా? ఇట్లా అందరి మీద చేస్తాడాయన. ఇది అందరి మీద కాకుండా మళ్ళా ఇక్కడి నుండి ఉన్నాయి. ఇది బయట వాళ్ళతోనే కాదు. ఇది ఓన్లీ లేడీస్‌తోనే కాదు. ఇట్లా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఇది చేయటం. అది లేడీస్‌తో చేస్తాడు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది జెండర్. లేడీస్‌తో చేస్తాడు. జెంట్స్‌తో చేస్తాడు. పక్క గ్రూప్ కాదు. వాళ్ళ గ్రూప్ వాళ్ళతో కూడా చేస్తాడు. నోట్ దిస్ పాయింట్. వాళ్ళ గ్రూప్ వాళ్ళతో కూడా. అంటే ఈవెన్ పృథ్వీతో కూడా పృథ్వీ మళ్ళా నన్ను ఎక్కడ దాటిపోతాడనే భయం ఉంటుంది. సో, భుజం మీద ఆల్రెడీ చేయేసి ఆయన దించేశాడు. సో, యష్మిని ఒక కైండ్ ఆఫ్ గేమ్‌తో అయిపోయింది యష్మి గేమ్. ప్రేరణ పక్కకెళ్ళి వీళ్ళ ముగ్గురు నుంచి పక్కకెళ్ళి ఆడాలి అని గ్రూప్ గేమ్ ఆమనుకుంటున్నా నేను తక్కువ కాదని ప్రేరణ గురించి మిగిలిన వాళ్ళ దగ్గర పాయింట్లన్నీ పెడుతుంటాడు. ఏందిరా ఫేక్‌గా నవ్వినట్టు, ఫేక్‌గా ఏడ్చినట్టు అనిపించింది ఇయన్నీ. సో, ఈ కైండ్ ఆఫ్ గేమ్ ఆడుతున్న ఈ తరుణంలో ఓకే. అంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చెయ్యేస్తాడు. నిఖిల్ గేమ్ 2 ముక్కల్లో చెప్తా. ఒక స్ట్రాంగ్ గేమర్ అనుకున్నప్పుడు వాళ్ళ మీద చెయ్యేసి పంపించడానికి ట్రై చేస్తాడు. ఒక వీక్ గేమర్ ఆడు రేపో మాపో వెళ్ళిపోయే ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నాడు అనుకుంటే గేమ్ డిఫరెంట్‌గా ఆడతాడు. టేస్టీ తేజలు ఆడాడు చూడండి. లాస్ట్ ఒకసారి డౌన్‌లోకి రాంగానే గెలిపోతాడని. టక అన్నీ ఆయనకే చేసేసాడు చూడు. వరస్ట్ ప్లేయర్ ఆయనకే ఇచ్చారు. లేకపోతే మళ్ళా నామినేషన్ ఆయన చేశాడు. పాయింట్స్ గట్టిగా పెట్టాడు. ఇయన్నీ చేస్తాడు. ఎందుకని? వీక్ ప్లేయర్ వాళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు వెళ్ళిపోతాడు. అలానే గౌతమ్‌ని కూడా నేను వీక్ ప్లేయర్ అనుకున్నాడు. ఎప్పటిదాకా? వాళ్ళ మదర్ వచ్చిందాకా. చూడండి ఈ సీక్వెన్స్ అంతా వినండి మీకు అర్థమైద్ది. ఎందుకని? ఆల్రెడీ ఆయన డేంజర్ జోన్ దాకా ఎళ్ళొచ్చాడు. ఓటింగ్ తక్కువ ఉందని తెలుసుకున్నాక ఈళ్ళు ఎలాగో ఎళ్ళేవాడే అన్నాక మాట్లాడేవాడు కాదు. మీకు గుర్తుంటే ఒకానొక సందర్భంలో ఒక సిట్యుయేషన్ జరిగాక మచ్చా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రారా గేమ్ అంటాడు. రేయ్ నన్ను మచ్చా అనొద్దేమంటారా నీకు దండంరా నాతో మాట్లాడొద్దు అంటాడు. ఓకేనా? ఆ స్టేజ్ నుంచి ఆయన అన్నాడు ఆయన కామ్‌గున్నా. ఆ స్టేజ్ నుంచి ఈరోజు చాలా స్వీట్‌గా మాట్లాడే స్టేజ్ వరకు వచ్చిందంటే ఏంటి? సింపుల్ రీజన్. గౌతమ్ అప్పుడు వీక్ ప్లేయర్ అనుకున్నాడు. పెంచుతా పోయింది. శక్కర్ భాష ఇచ్చిన ఎలివేషన్‌తో మబ్బులు విడిపోయినాయి అందరికి. సో, ఒక రోజంతా వెతికిన గౌతమ్‌లో నాకు చిన్న తప్పు దొరకలేదు. సో, అదే కదా ప్రేరణ అనేది. గౌతమ్ అంత జెన్యూన్ కాదురా అన్నట్టండి. గౌతమ్ అంత జెన్యూన్ కాదురా అంటది. గ్రూప్ గేమ్ గురించి మాట్లాడేటప్పుడు ఆర్ట్ గ్రూప్ గురించి మాట్లాడిద్ది. తేజ అవినాష్ తేజ గౌతమ్ అంత జెన్యూన్ కాదురా అన్నప్పుడు గౌతమ్ గ్రూప్ గేమ్ అన్నీ చెప్పాలి నువ్వు. అంటే నీ నోటి నుంచి కూడా చెప్పలేకపోతున్నావు చూసావా? దట్స్ కాల్డ్ ఇండివిడ్యువల్ గేమ్. గౌతమ్ ఆడేది. ఓకే. ట్రూ ఫ్రెండ్‌షిప్ గేమ్ ఎందుకైంది తెలుసా గౌతమ్‌ది? ఈ పర్టిక్యులర్ సినారియోలో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశాడు. ఫ్రమ్ ద బిగినింగ్ నైని పావనికి షీల్డ్ ఇచ్చి ఆ అమ్మాయి ఒక్క వీకే ఉందని ఆ అమ్మాయిని చేశాడు. సో, మీరు కొంతమంది వాళ్ళు బయట తెలుసు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకోవచ్చు. యెస్ తీసేయి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. నబీల్ ఆయనకి తెలీదుగా. నబీల్‌కి ఈయనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు నబీల్‌తో ఆట ఆడే ఛాన్స్ ఇచ్చాడు. అప్పుడు నబీల్ గెలుస్తాడు దాంట్లో.
ఈయనకొక ఛాన్స్ వచ్చినప్పుడు అపోజిట్‌గా ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చుగా. నబీల్‌ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? నబీల్‌కి మూటల గాయంలో నబీల్‌కి సపోర్ట్ చేశాడు. సెకండ్ ప్రయారిటీ కింద ప్రేరణకి సపోర్ట్ చేశాడు. నిజంగా వాళ్ళు మనోళ్ళు కాదనుకుంటే ప్రేరణకి ఎందుకు సపోర్ట్ చేస్తాడు? చేయడుగా. ప్రేరణకి సపోర్ట్ చేశాడు. సో, ఇట్లా ప్రతి ఛాన్స్ వచ్చిన ప్రతిసారి ఆయన సపోర్ట్ చేసుకుంటానే ఎళ్ళాడు. హరితేజకి సపోర్ట్ చేశాడు. హరితేజ ఏం తెలుసు అసల? హరితేజకి షీల్డ్ ఇచ్చాడు. హరితేజకి షీల్డ్ ఇచ్చి సపోర్ట్ చేశాడు. అక్కడ ఒకవేళ మళ్ళా అదే జరుగుతుంది. ఎమోషనల్ ఫ్రెండ్‌షిప్ వేరు, ఇది వేరు. ఓకేనా? సో, దానికి అతీతంగా ఆయన గేమ్ ఆడాడు. ఇక్కడ నిఖిల్ ఏం ఆడాడు? ఎవరైతే ట్రూ, స్ట్రాంగ్ అపోనెంట్ అనుకుంటే వాళ్ళ మీద చెయ్యేసి ఆడతాడు. సో, ఇక్కడ అప్పటిదాకా వీక్ అనుకున్నాడు కదా! అప్పటిదాకా భుజం మీద చెయ్యేసే ప్రయత్నం చేయల. ఇలా మదర్ వచ్చి ఎప్పుడైతే చెప్పిందో స్ట్రాంగ్ ఉన్నాడు గౌతమ్. స్ట్రాంగ్ అంటే సెన్స్ ఇంకా అదే కన్వే అయ్యిద్దిలే. నామినేషన్‌లో జోలికెళ్ళొద్దు. డిఫెన్స్ జోలికెళ్ళొద్దు. అంటే అప్పుడేమైంది? స్వీట్‌గా ఉంటానికి ట్రై చేశాడు. నేరుగా భుజం మీద చేయటానికి ట్రై చేస్తున్నాడు. స్వీట్‌గా మాట్లాడుతున్నాడు. అరే! స్వీట్‌గా మాట్లాడి నేను గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ చెప్తున్నాను రా. అది స్వీట్ ఎట్లయితది? అది ఆ గుడ్ మార్నింగ్ కూడా ఇదివరకు చెప్పలేదు కదా! ఇప్పుడెందుకు స్టార్ట్ చేసావు? దాన్ని సోనియా గారొచ్చి నీట్‌గా కుండ బద్దలు కొట్టేశారు. నాయనా గౌతమ్ వాళ్ళ మదర్ ఆమెకు చెప్పింది. విచిత్రం ఏందంటే నిఖిల్ వాళ్ళ మదర్ చెప్పిన ఈ మాటని వాళ్ళ ఫ్రెండ్స్‌తో చెప్పలా. వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఏం అవసరమో అయ్యే చెప్పాడాయన. ఆ ఇండివిడ్యువల్ గేమ్ ఆడమందిరా సేమ్ రా, సేమ్ ప్రేరణ, సేమ్ యష్మి. నీకెలా చెప్పారో నాకు సేమ్. ఆ! అంతే కదా అన్నట్టు యష్మి అంటది. సో, గౌతమ్‌తో ఇలా అనొద్దంది అని చెప్పలా. ఎందుకని? అక్కడ ఆయన గేమ్ పాడైంది. చూడండి నేనా. సో, ఇది టాక్సిక్ ఫ్రెండ్‌షిప్ అంటా నేను దీన్ని. సో, అటువంటప్పుడు ఈయనేం చేశాడు? సోనియా ఎప్పుడైతే అందో దాన్ని బ్రేక్ చేశాడు గౌతమ్. ఎక్కడ భుజం మీద చెయ్యేస్తాడని ఆల్రెడీ ఏమన్నాడు? బాబు అంత ఓవర్ స్పీడ్ చూపిస్తుంది అందుకా అన్నప్పుడు, ఇప్పుడు నిజంగా భుజం మీద చెయ్యేసే సిట్యుయేషన్ వచ్చినా ఎయలేని పరిస్థితి. నువ్విలా ఏస్తున్నావని గౌతమ్ చెప్పేసాడు ఆల్రెడీ. అంటే ప్రీ డిఫైన్ చేసేసాడు. అదొక ప్రీ ఎగ్జిస్టింగ్ క్రైటీరియాగా మార్చేసాడు. ఎప్పుడైతే ఆయన ప్రీ ఎగ్జిస్టింగ్ క్రైటీరియాగా మార్చేసాడో, ఆయన గేమ్ ఆడేటప్పుడు ముందు ఇలా చేస్తాడు. ఇది ప్రీ కండిషన్ అని ఎప్పుడైతే చెప్తాడో, అప్పుడు ఆయన భుజం మీద చేయేసి ఆడుతున్నట్టు అర్థమైంది జనాలకి. సో, అది గౌతమ్ అన్నప్పుడు ఇంకా ఎక్కువ అర్థమైంది. అప్పుడేం చేయాలి ఆయన? ఖచ్చితంగా ఏసి ఆడకూడదింకా. ఎందుకని? ఆయన అనుకున్న గౌతమ్ వీక్ అప్పుడు. ఇప్పుడు వాళ్ళ మదర్ చెప్పిన దాన్ని బట్టి, బయటోళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు స్ట్రాంగ్. స్ట్రాంగ్ ప్లేయర్ అయినప్పుడు ఏం చేసే పనేంది? చెయ్యటం. సో, అది జరగకుండా గౌతమ్ చేసుకున్నాడు. అందుకనే నిఖిల్ గౌతమ్ బారి నుంచి తప్పించుకున్నాడు. నబీల్ తప్పించుకోలా. ఎందుకంటే నబీల్ మీద చెయ్యేసాడు. ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాడు కిందకి. మనమంతా ఇదిరా, మనమంతా ఇదిరా అని. సో, అది ఎంత పూసగుట్టినట్టు చెప్పాడంటే గౌతము, నాయనా వాళ్ళు వాళ్ళ గ్రూప్ అనుకున్నప్పుడు మళ్ళా నిన్నైనా ఏసేస్తారు అని. కుళ్ళుకోలేదా అండి? అసలు ప్రేరణ నబీల్ అవినాష్‌కి ఇచ్చినప్పుడు కుళ్ళుకోలేదా? ఎందుకు అని? అంటే అక్కడ నబీల్ అర్థం చేసుకోవాల్సింది అక్కడే. అరే! ఈరోజు అవినాష్ ఇంత మంచిగా ఉంటున్నాడు. అవినాష్ ప్రేరణ నువ్వు టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్న అవినాష్‌నే అలా అందంటే రేపు నన్నెందుకు అందు? నేనెందుకు ఎక్కువ? నేనేమన్నా చాలా ఎక్కువ అవినాష్ కంటే? కాదుగా. ఇక్కడికొచ్చాకే కదా! అని ఆలోచించగలిగిన రోజు నబీల్ గేమ్ మారింది. లేపోతే అంతే. ఎందుకని చెప్పింది ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడు అని. నీ ఆట కనపడటం లేదని. వీటన్నిటి విషయాల వల్లే గదా! సో, నబీల్ ఆట మార్చాలి. సో, ఇక్కడ ఇది. ఇక్కడ నిఖిల్. ఇకేంది ఇక నిఖిల్ వర్సెస్ గౌతమ్ అని పిల్లలు. సో, మోర్ ఓవర్ ఇతని విషయంలో పెద్ద గేమ్ జరుగుతుందండి. ఎంత పెద్ద గేమ్ అంటే, ఇతను చూడండి వచ్చేటప్పుడే ఒక వీడియో చేసొచ్చాడు. వీడియో సారాంశం ఏంటి? నాకు తెలుగు ఒకటై, తమిళ్ ఒకటి, కన్నడ ఒకటి, మరాఠీ ఒకటి ఇట్లా కాదు. వీఆర్ ఆల్ ఇండియన్స్. వీఆర్ ఆల్ ఇండియన్స్ అన్నప్పుడు నేనది ప్రూవ్ చేయటానికి ఎళ్తున్నాను అన్నట్టు అంటాడు. ఏంటి అంటే ప్రూవ్ చేయటానికి ఎళ్తున్నాను అంటే వాట్ డస్ ఇట్ మీన్? నాకు అర్థం కాక అడుగుతున్నా. నేను వీఆర్ ఆల్ ఇండియన్స్ అని నేను ప్రూవ్ చేయడానికి వెళ్తున్నానంటే, సో మనం ఏ లాంగ్వేజ్‌లో ఉన్నా, మనం బాగా ఆడి కప్పు కొడితే అది ప్రూవ్ అయ్యిద్ది అన్నది మ్యాటర్. దాంట్లో మనం అండర్‌లైన్‌గా మనం అర్థం చేసుకోవాల్సిందేంది? బాగా ఆడి కప్పు కొడితే. అంటే ఇప్పుడు చూడండి ఆయన ఏ మాట అయితే చెప్పాడో అది హైలైట్ అయింది. ఈ ఈ వీఆర్ ఇండియన్స్ అనేది అందరూ అంటే ఏంది? మనమేమన్నా పాకిస్తానమా? మనమేమన్నా బంగ్లాదేశా? మనమేమన్నా అమెరికన్సా? మనము అదే కదరా స్వామి! మనము ఇండియన్సే గదా! చిన్నప్పటి నుంచి మన స్కూల్లో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశం ప్రేమిస్తున్నాను. ఇయ్యే కదా మనం చెప్పింది. ఇయ్యే కదా మనం చదువుకుంది. మనమేమైనా ఎక్స్‌ట్రా చదువుకున్నామా ఇంకా? అంటే ఒక్క నిఖిల్‌ని గెలిపిస్తేనే వీఆర్ ఇండియన్స్ అవుతామా అంటున్నా నేను. ఎవడు గేమ్ ఆడితే వాళ్ళని గెలిపిండ్రబ్బాయ్. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే, షట్ అంత బాగా ఆడుతున్నా ఇది చేస్తున్నారు. వీఆర్ ఆల్ ఇండియన్స్. మనము ఇండియనే గదా!
అంటే ఇండియన్‌గా అన్నోళ్ళందరూ నిఖిల్‌కి సపోర్ట్ చేస్తేనే ఇండియన్స్ కాదుగా. కొంతమంది ప్రేరణ చేస్తారు. కొంతమంది గౌతమ్‌కి చేస్తారు. కొంతమంది నబీల్‌కి చేస్తారు. ఎవరైనా. సో, భిన్నత్వంలో ఏకత్వం. అందరిని సమానంగా చూడటం మన దేశం మనకిచ్చిన గొప్ప సంపద. సో, వేరే దాంట్లో లేనివి మన దాంట్లో ఉన్నయి ఏందంటే, అందరిని ఈక్వాలిటీ బేస్ మీద, ఈక్వాలిటీ బేస్ మీద అది ఏవైనా గాని, ఒక న్యాయం గాని, ఒకటేదైనా చెప్పాలన్నా, రిజర్వేషన్స్ ప్రాతిపదికలైన ఏదైనా ఆచితూచి ఒక వర్గీకరణలాగా పెట్టి అందరికి ఈక్వల్. సో, ఈ బ్రాకెట్‌లో పడే వాళ్ళందరికీ దక్కిద్ది. సో, దీనికి కులం లేదు, మతం లేదు, ఇంకోటి లేదు, జాతి భేదాలు లేవు అని చెప్పిన గొప్ప ఒక ఇది మనది. అంతేగాని ఇట్లా ఏం గాదు. సో, దాంట్లో భాగంగా ఇది ఒక కొత్త క్యాంపెయిన్ అన్నమాట. నిఖిల్‌కి ఓటేస్తేనే మనం ఇండియనా? కాదుగా. అది తప్పు అంటున్నా నేను. నిఖిల్ గేమ్ నుంచి ఓటేయండి. సో, ఇదొద్దు. ఈ ఈక్వేషన్ ఒద్దు. సందర్భం వచ్చిన ప్రతిసారి లాంగ్వేజ్ వేర్ ఇండియన్స్. కేవలం తెలుగు కాకపోవటం వల్ల ఆయన ఇట్టయ్యాడు. అట్టేం లేదు. ఇది చేయటం వల్ల ఆయనకి ఇంకా ఎక్కువ హైప్ తెచ్చారు మీరు. ఎలా హైప్ తెచ్చారు? సో, ఇక్కడేదో ఆయనకి అన్యాయం జరుగుతున్నట్టు ఎక్కడోళ్ళని భ్రమింపజేసి, అక్కడ మళ్ళా డబల్. కొన్ని వీడియోస్ చూసి నేను షాక్ అవుతున్నా. పబ్లిక్‌గా వాళ్ళ లాంగ్వేజ్‌లో సారీ టు సే థిస్ ఎందుకంటే ఇయన్నీ జరుగుతున్నాయి. అసలు నేను వీటన్నిటికి అగైనెస్ట్. కానీ కొన్ని మీ దృష్టికి తేవాలని చెప్తున్నా. సో, ఎయ్యండి నిఖిల్‌కి ఓటేయండి. మన వాళ్ళు నలుగురిని గెలిపించండి అంట. ఒకరు కాదు. ఇప్పుడు గేమ్ బాగా ఆట ఆడాడు అంటే ఒకరిని గెలిపియమని కోరుకుంటారు ఎవరైనా. మా వోడు బాగా ఆడుతున్నాడు గెలిపియండి. మన నలుగు మ మన 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 నలుగురిని ముందుకు తీసుకెళ్ళండి. మన నలుగురు ఎక్సలెంట్‌గా ఆడుతున్నారు. ఎక్కడో వైల్డ్ కార్డ్‌లో ఒకడొచ్చి గౌతమ్ అనేవాడొచ్చి ఏదేదో లాంగ్వేజ్ ఇష్యూస్ తెచ్చాడంట. అసలు ఆయనేం తెచ్చాడు? ఆయన తెచ్చాడని మీరు భ్రమింపజేసి వీళ్ళ నలుగురిని తెచ్చి మిగిలిన వాళ్ళందరిని బయటికి పంపారు. ఏం అన్యాయం జరిగింది మీకు? 12 వారాలు ఎవరెళ్ళిపోయారు? మీరేమన్నా ఎళ్లారా నలుగురిలో? అంటే అత్యద్భుతమైన ప్రదర్శన కనిపిస్తున్నారు. వరల్డ్ బిగ్ బాస్‌లో అందరికంటే మీరే బాగా ఆడుతున్నారు అనుకుందాం. అలానే ఫీల్ అయ్యి మీకు ఓట్లేసారుగా. ఎక్కడ అన్యాయం జరిగింది? మిమ్మల్ని ఎక్కడ టార్గెట్ చేశారు? 12వ వారంలో గూడా అయ్యో! అన్యాయం జరుగుతుంది వాళ్ళకని ఏడుస్తున్నారంటే కొంతమంది ఏమిరా బాలరాజు ఇది? ఏమనుకోవాలి దీన్ని? ఏంది అన్యాయం జరిగింది? 12వ వారం గూడా ఈళ్ళ నలుగురిలో ఒకరు ఎళ్ళకూడదు. అంటే ఎవరెళ్ళాలి? ఇంక నబీల్ ఎళ్ళాలా? ఎందుకెళ్ళాలి నబీలు? చాలా బాగా ఆడినందుకెళ్ళాలా నబీలు? ఫస్ట్ నుంచి చాలా పవర్‌ఫుల్‌గా ఆడినందుకెళ్ళాలా? మీ గ్రూప్‌లోనే ఆడిని భ్రమింపజేస్తా, మీ గ్రూపే అంటా ఆయన్ని పక్కేసినందుకెళ్ళాలా ఆయన? అర్థం చేసుకుంటే, తెరలు తొలగితే మనకి చాలా విషయాలు కనిపిస్తాయి. దాన్ని బట్టి అర్థమైద్ది ఎవరి గ్రూప్ అని. గౌతమ్ ఏం ఆడాడు? వచ్చి తినిపోతుంది తప్పితే ఎందుకు ఆడలేదు? స్టార్టింగ్‌లో ఆయన నైని పావనికి హెల్ప్ చేశాడంటే వచ్చి రావడంతోనే గేమ్ ఆడి గెలిస్తేనే కదా! ఆ గేమ్ ఆయన గెలిస్తేనే కదా! ఆయనకి ఛాన్స్ ఇచ్చింది. వైల్డ్ కార్డ్స్‌లో ఏ గేమ్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఛాన్స్ తీసుకోమంటారు. అవినాష్ గంగవాణి గేమ్‌లోనేమో వాళ్ళు తీసుకుంటారు అందుకే. ఇటు ఈళ్ళు రోహిణి అండ్ గౌతమాని గేమ్‌లో ఈళ్ళు తీసుకుంటారు. సో, ఆడాడుగా. అంతమంది ఆడితే ఆయన మెగా చీఫ్ అయిన టాస్క్ ఏంటి? అందరికంటే బాగా ఆడేగా ఆయనయింది. సో, నిఖిల్‌తో చాలా సార్లు పోటీ పడ్డాడుగా. నబీల్‌తో భయంకరమైన ఆట ఆడాడుగా. నబీల్ అండ్ గౌతమ్ నువ్వా నేనా అన్నట్టు ఫిజికల్ టాస్క్ ఆడాడుగా. ఒకానొక టైంలో డెసిషన్ మేకర్ నబీల్‌కి ఆయనతో సపోర్టివ్‌గా ఆడే టాస్క్‌లో బదలుగొట్టి ముందుకెళ్ళాలంటే నిఖిల్ కంటే ఫాస్ట్‌గెళ్ళి పట్టుకున్నాడుగా. అఫ్‌కోర్స్ నిఖిల్ కూడా గౌతమ్ కంటే పట్టుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. కాపోతే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే గౌతమ్ అసలు గేమ్ ఆడటం లేదని ఆడాడుగా. ఎక్కడ ఆడలేదు. నామినేషన్ పాయింట్స్ గట్టిగా పెడుతున్నాడుగా. గౌతమ్ ఉంటే వద్దు, గౌతమ్ తీసేద్దాం అనేదాకా తెచ్చాడుగా. రెడ్ టీమ్, గ్రీన్ టీమ్ అన్నప్పుడు వాటర్ టాస్క్ ఆయన పెట్టాడుగా. ఏ ఏ టైంలో ఆయన గేమ్ ఆడలేదు. గేమ్ ఆడలేదని క్రియేట్ చేస్తున్నారు. అంతే. అంతకుమించి ఏం లేదు. సో, దట్స్ ఆల్ గైస్. థింక్ చేసి ఓట్లేయండి. సో, మీకు నచ్చిన కంటెస్టెంట్స్‌కి ఓట్లేస్తానే ఈటికి మాత్రం ప్రభావితం కావద్దండి. బయట చాలా పెద్ద ఇలకితం మఫిలియా జరుగుతుంది. దానికి మీరు ప్రభావం అయ్యారంటే గాన్ అంతే. నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్స్ అన్నీ మనం ఇలానే చూడాల్సొస్తుంది. ఓకేనా? సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.